గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి అలజడి రేగింది. ఎంసీఏ చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేయబోయారు దుండగులు. లేడీస్ హాస్టల్ దగ్గరకు ఒక కారులో వచ్చిన 5గురు దుండగులు యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో తోటి విద్యార్థినులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దుండగులు కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సెక్యూరిటీ గార్డులకు పట్టుబడ్డారు. దుండగులను చితకబాదిన అమ్మాయిలు వారిని ఓ గదిలో నిర్బంధించారు. ఆగ్రహంతో కారును కూడా ధ్వంసం చేశారు స్టూడెంట్స్. దుండగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో విద్యార్థినులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా అరుపులు కేకలతో అలజడి మొదలైంది. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థినులు భయపడిపోయారు. కొంతమంది ధైర్యం చేసి దుండగులపై తిరగబడ్డారు. అయితే యూనివర్సిటీలో ఇలాంటి సంఘటనలు మామూలైపోయాయంటున్నారు విద్యార్థినులు. పోలీసులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఒక అన్నోన్ కార్, దాంట్లో ఒక పాత యూనివర్సిటీ స్టూడెంట్ ఇంకా 2 నాన్ బోర్డర్స్ ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీలోకి వచ్చి ఒక అమ్మాయిని దే ట్రై టు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. సో దాన్ని రెసిస్ట్ చేస్తూ స్టూడెంట్స్ అక్కడ ఉన్న కొంతమంది మాబ్ స్టూడెంట్స్ గ్రూప్ దాన్ని రెసిస్ట్ చేస్తూ వాళ్ళని ఆపేసి వాళ్ళని తీసుకొచ్చి సెక్యూరిటీకి అప్పచెప్పారు. దాని తర్వాత వెంటనే డిఎస్డబ్ల్యూ రెస్పాండ్ అయ్యి డిఎస్డబ్ల్యూ ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ అందరూ మొబిలైజ్ అయ్యి స్టూడెంట్స్ దాన్ని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ని, పోలీస్ సిఐని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని పిలిచారు. మేము మా డిమాండ్స్ ఏంటంటే అవుట్ సైడర్స్ యూనివర్సిటీకి రాకుండా చేయాలి. మొదటిది, క్యాంపస్లో సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయాలి. మూడవది, క్యాంపస్లో ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్కి మాకు ఒక మెయిన్ అష్యూరెన్స్ కావాలి. ఇలాంటి ఇష్యూస్ క్యాంపస్ లో ఇలాంటి హెరాస్మెంట్ ఇష్యూస్ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు జరిగినా ఎన్నిసార్లు ఇలా అందరూ గొడవ చేసినా వాళ్ళు ఏం చెప్తారంటే మా క్యాంపస్ పెద్దది, సెక్యూరిటీ పర్సన్స్ తక్కువ ఉన్నారని చెప్తున్నారు. కానీ మాకు తెలిసే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికి ఇది 1 కాదు 2 కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అబ్బాయిలు బైకుల మీద రావడం, బయట నుంచి రావడం, వెనకాల పరిగెట్టడం, అమ్మాయిలు వెళ్ళేటప్పుడు అలా వెంబడి పడడం, అట్లా చాలా సార్లు జరిగింది ఇన్సిడెంట్. ప్రతిసారి ఇదే రెస్పాన్స్ ఇస్తున్నారు తప్ప ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదనమాట. కాబట్టి ఈ విషయాన్ని ఇక భద్రత విషయంలో యూనివర్సిటీ అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇంత పెద్ద క్యాంపస్ కి పూర్తి స్థాయి భద్రత కల్పించడం మా వల్ల కాదంటున్నారు. పోలీసులు మాత్రం యూనివర్సిటీకి మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. స్టూడెంట్స్ ఏమైందంటే ఒక కారులో 5గురు వచ్చినారు, వైట్ కారులో 5గురు వచ్చినారు. 5గురిట్లో 3 ఎక్స్ స్టూడెంట్స్ అని చెప్పినారు, 2 ఇప్పుడు స్టూడెంట్స్. వాళ్ళు వచ్చినాక లోపలికి వచ్చినాక దే హ్యాడ్ సంథింగ్ ఎక్కడో తాగినాక వాళ్ళు ఏం చేశారు, ఫెసిలిటీ ఉంది అని కాదు, వాళ్ళు తెచ్చుకున్నారు, కార్లో తెచ్చుకున్నారు. అవన్నీ నేను వచ్చేటప్పుడు చెక్ చేయండి. తాగి ఒక అమ్మాయిని చెయ్యి ఇప్పుడు లాగి అక్కడ ఉన్న స్టూడెంట్స్ పట్టుకున్నారు. క్యాంపస్ పెద్దదండి, ఒక్కొక్క దగ్గర లైట్లు ఉంటాయి, ఉండవు, ఒక్కొక్క దగ్గర సెక్యూరిటీ 100 మంది సెక్యూరిటీతో నేను ఇంత పెద్ద క్యాంపస్ ఎట్లా మెయింటైన్ చేస్తాం అనుకుంటారు 100 మంది. సెక్యూరిటీ టైట్ చేయడానికి డెఫినెట్గా మేము చెప్పడం జరుగుతుంది. ఎస్సీ అథారిటీస్తో డెఫినెట్గా టేకప్ చేస్తాం. ఇమీడియట్ యాక్షన్ వాళ్ళని మేము అరెస్ట్ చేసి డెఫినెట్గా వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నారు, ఇంకా 2 ఉన్నారు అంటున్నారు. వాళ్ళ గురించి తెలియదు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ గురించి కూడా మేము తెలుసుకోవడం జరుగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఎవరన్నది తెలిసిందా? ప్రస్తుతం పోలీసులు ఆ నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు మాత్రం ఒక 3 విద్యార్థులు అయితే అక్కడ చదువుకున్న పాత విద్యార్థులు అని చెప్తున్నారు. మనం 2 ప్రస్తుతం చదువుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. కానీ పోలీసుల అనుమానం
వాళ్ళైతే అసలు విద్యార్థులే కాదు అని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు వచ్చింది కూడా ఒక మారుతి జెన్ కార్ లో. ఆ కార్ నెంబర్ ప్రకారం సురేష్ కలారి అనే పేరుతో ఆ కార్ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఆ ప్రకారం కూడా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోకి వాళ్ళు వచ్చి కొద్దిసేపు అవుతుంది కాబట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వారి వివరాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆరోపణ మాత్రం తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వస్తుంది. పోలీసులైనా లేదా యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అయినా పట్టించుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటువంటి ఈవ్ టీచర్లు కానీ లేదంటే తాగి వచ్చి న్యూసెన్స్ చేసే వాళ్ళతోటి ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ నిందితులను గుర్తించి వారిపైన కఠినమైన సెక్షన్లు పెట్టి రిమాండ్ కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందైతే ఆ నిందితులను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆ పేర్లు తమ పేర్లు ఒరిజినల్ పేర్లు చెప్పట్లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు రామకృష్ణ, ఒకరు గోవింద్, ఇలాగా నోటికి వచ్చిన పేర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీని కనిపెట్టి ఆ తర్వాత వారి మీద కేసులు నమోదు చేసి రిమాండ్ కి పంపించే ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ మహాత్మా.